బంగ్లాదేశ్ వ్యవహారానికి వస్తే కనుక కంచి కామకోటి పీఠం రెస్పాండ్ అయిందండి. స్వామి విజయేంద్ర సరస్వతి ఇప్పుడు ప్రస్తుత పీఠాధిపతి బంగ్లాదేశ్లో హిందువుల క్షేమాన్ని కోరుతూ హోమం చేశారు. ప్రత్యేక పూజలు కూడా ఆయన నిర్వహించారు. అండ్ అక్రాస్ ది కంట్రీ ఉన్న హిందూస్కి ఆయన అపీల్ కూడా చేశారు. సో ఈ క్రమంలో అంటే ఇంతవరకు హిందూ సీర్స్ ఎవరు ముందర వచ్చి మాట్లాడాల, ఈయన ఒక్కరే మాట్లాడింది. వాస్తవంగా ధర్మ ప్రచారం కోసమో లేకపోతే ఇంకోటి ఏది ఆలయ వ్యవస్థ బాగుండటం కోసమో పీఠాధిపతులు వెళ్తుంటారు. ఇప్పుడు ఒక క్రైసిస్ వచ్చింది, ఆ ధర్మాన్ని నిలబెట్టాల్సిన హిందువుల మీదే దాడులు జరుగుతున్నాయి చాలా దుర్మార్గంగా. సో ఇది మనం ప్రొటెస్ట్ చేయాలనే ఆలోచన వచ్చింది కంచి కామకోటి పీఠాధిపతికి విజయేంద్ర సరస్వతి. అంటే కంచి పీఠం నుంచి కొంచెం సామాజిక అంశాల మీద మాట్లాడటం అనే కల్చర్ మొదటి నుంచి ఉంది. అది అంటే ఎక్కడి నుంచి అంటే చంద్రశేఖరేంద్ర సరస్వతి దగ్గర నుంచి, అంటే రాజ్యాంగ నిర్మాణం జరుగుతున్న రోజుల్లో కూడా ఆయన రాజ్యాంగ పరిషత్తుకి కొన్ని సూచనలు చేసేవాడు. ఆయన అంటే వాళ్ళతో సమావేశమై అక్కడ ఏం మాట్లాడాలి, ఏ మేరకు ఈ ధర్మం గురించినటువంటి హిందూ ధర్మానికి సంబంధించినటువంటి ప్రొటెక్టివ్ మెజర్స్ ఏమేమి మాట్లాడాలి అనేది వాళ్ళకి ఆయన విడిగా తర్ఫీదు చేసేటువంటి ప్రయత్నం చేసేవాడు. ఆ తర్వాత జయేంద్ర సరస్వతి యాక్టివిటీ మనకు తెలుసు, ఆయన చాలా అగ్రెసివ్గా దాన్ని ముందుకు తీసుకెళ్ళి ఇంకొక అడుగు ముందుకు వేశాడు ఆయన. అయితే ఈ ప్రాసెస్లో కొంత వాళ్ళు చిన్మయ మిషన్తో సయోధ్యలోకి కూడా వెళ్ళి ఒక దశలో యాక్టివిటీస్లోకి అంటే పబ్లిక్ యాక్టివిటీస్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం కూడా చేశారు. దానికి ఎక్స్టెన్షన్లో ఇప్పుడు ఈయన విజయేంద్ర సరస్వతి మాట్లాడటం. అయితే ఒకటి ఈయన హోమం చేయొచ్చు, లేకపోతే హిందూ ధర్మానికి కానీ లేదు హిందువులకు కానీ లేదు హిందూ ఆలయాలకు కానీ ఏదైనా నష్టం జరిగితే దాన్ని పట్టించుకోండి అని చెప్పటం వరకు ఓకే. కానీ ఒక ఆందోళనలుగా జరుగుతోంది దేశవ్యాప్తంగా, చాలా ప్రాంతాలలో ఊరేగింపులు ఇలాంటివి కూడా చేస్తున్నారు. ఒక సంఘటన అంటే హిందూ సంఘటన అనేటువంటిది ఒకటి ప్రజల ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ కూడా ప్రతి నగరంలోనూ ప్రతి గ్రామ స్థాయిలో కూడా అక్రాస్ ది కంట్రీ జరుగుతుందండి. అది అక్రాస్ ది కంట్రీ చేస్తున్నారు. దీన్ని ఒక యాక్టివిటీగా జరుపుతున్నారు వాళ్ళు. అంటే దీని వెనకాల కేవలం బంగ్లాదేశ్ పరిరక్షణ మాత్రమే కాదు, ఇంకా రకరకాల రాజకీయ అంశాలు కూడా ముడిపడి ఇది నడుస్తోంది. అయితే దీన్ని పక్కన పెట్టేస్తే చాలా వరకు అక్కడ మేం ప్రొటెక్ట్ చేస్తున్నామని చెప్పి వాళ్ళు కూడా ఫొటోస్ రిలీజ్ చేస్తున్నారు. టెంపుల్స్ని వాటిని అంటే కొంత నష్టం జరిగింది అనేది వాస్తవమే, కానీ బయట ప్రచారం జరుగుతున్నంతగా లేదు అని బంగ్లాదేశ్ నుంచి రెగ్యులర్ మేనర్లో ఫొటోస్ రిలీజ్ చేయటము, ప్రకటనలు చేయటము చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి పరిస్థితి మొన్న అంటే వారం క్రితం ఉన్నట్లుగా లేదు, ఇప్పుడు కొంత తగ్గింది నెమ్మదిగా అక్కడ కూడా స్థిరపడుతోంది పరిస్థితి. వారం క్రితం ఉన్నటువంటి హింసాత్మక ధోరణులు అవి కూడా కనిపించడం లేదు, తగ్గింది. అయితే ఒకటే అండి, ఇప్పుడు డౌట్ ఏంటంటే బంగ్లాదేశ్లో శక్తిపీఠం ఉంది, ఢాకేశ్వరి దేవి, ఢాకాలోనే ఉంది. అది వాస్తవంగా చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి అప్పుడు విజిట్ చేసి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన విషయాన్ని కూడా ఇప్పుడు పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి ప్రస్తావన చేశారు ఆయన. ఇప్పుడు ఆ టెంపుల్కి ఏమన్నా ఎందుకంటే ఇస్కాన్ మీద దాడి జరిగింది, ఇస్కాన్ డిస్మాంటిల్ చేశారు, ఇస్కాన్ టెంపుల్ని, ఇంకా చాలా టెంపుల్స్ని, చిన్న చితక టెంపుల్స్ని. ఇప్పుడు అది ప్రసిద్ధ ఇది శక్తిపీఠం, అది ఢాకేశ్వరి, ఆ పేరు మీదే కదా ఢాకా అనేది. సో దానికి ఏమన్నా ఇబ్బంది వస్తుందనే ఆందోళనలతోటి ఈయన కొంచెం ముందర పిలుపునిచ్చారు. అంటే అప్రమత్తం కావాలి హిందూ సమాజం. దాంతోపాటు మేధావులు వీళ్ళందరూ కూడా, భారతదేశానికి చెందిన మేధావులు, ఇంకా డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ జర్నలిస్ట్ వీళ్ళందరూ కూడా ఒక ఓపెన్ లెటర్ రాశారు. కాపాడుకోవాలి, హిందూ ధర్మాన్ని అక్కడ కాపాడాలి, హిందువుల మీద జరుగుతున్న దాడులను నిరోధించాలి. తమాషా ఏంటంటే సంతకం చేసిన 150 మంది ప్రముఖుల్లో ఒక ముస్లిం లేరు. అంటే సంతకాల సేకరణ అనేది అది ఒక రకంగా ధర్మ పరిరక్షణ కోసం జరిపినటువంటి సంతకాల సేకరణ అండి. సంతకాల సేకరణ చేసిన వాళ్ళు ఎవరిని అప్రోచ్ అవుతారు?
వాళ్ళతో మాట్లాడి ఎవరిని కన్విన్స్ చేస్తారు, కన్విన్స్ చేసిన వాళ్ళతో సంతకాల సేకరణ తీసుకుంటారు. సో అది ఓకే సార్. నేను అనేది కమ్యూనిస్ట్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలు ఇంతవరకు రెస్పాండ్ కాలేదు. ఎవరు ఆయన సీతారాం యేచూరి రెస్పాండ్ కాలా, సిపిఐ నేషనల్ జనరల్ సెక్రటరీ రెస్పాండ్ కాలా, లేకపోతే ఇక మిగిలిన ప్రధానంగా వాళ్ళ గురించే కదా మాట్లాడేది, వాళ్ళు రెస్పాండ్ కాలా. అంటే మైనారిటీల మీద దాడులు జరిగినప్పుడు మాట్లాడాలి కదా, వాళ్ళు మాట్లాడుతుంటారు కదా జనరల్గా, వాళ్ళు ఎందుకు మాట్లాడలేదనే మాట వచ్చింది. ఒకటి వాళ్ళు మాట్లాడుంటే ఓహో కమ్యూనిస్టులు కూడా ఉన్నారు ఈ దేశంలో ఇంకా అనే కొంచెం వాళ్ళ ఉనికి తెలిసేది జనాలకి. లేదు అంటే ఇలాంటి విషయాల్లో మాట్లాడడానికి సంబంధించి కొంత అవగాహన కూడా ఉండాలి. అంటే ఓపెన్గా ఒక విషయం మాట్లాడచ్చు, అక్కడ జరుగుతోంది ఏమిటి, ఒకవేళ దాడులు జరిగి ఉంటే దాడులు జరగటానికి ప్రాతిపదిక ఏమిటి, అలాగే ఏ మేరకు దాడులు జరిగినా అంటే ఒక ఓపెన్గా కొన్ని సందర్భాల్లో ఒక కామన్ ఆగ్రహం అనేది కొన్ని నిర్మాణాలని వాళ్ళు వెళ్ళిపోయి టార్గెట్ చేస్తారు. నేపాల్లో కూడా జరిగినాయి అలాంటివి. అంటే ఒక యూనివర్సిటీకి చెందినటువంటి గ్రంథాలయాన్ని తగలబెట్టారు నేపాల్. తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి, అవి కూడా నాశనం అయిపోయినాయి. వాంటెడ్గా చేశారా లేకపోతే అన్వాంటెడ్గా చేశారా, అనుకోకుండా జరిగిందా అనేది పక్కన పెడితే అది ఒక విజ్ఞానం దానిలో ఉంది. అది పాజిటివా నెగిటివా అనే దాంతో సంబంధం లేకుండా అది ఏదో రోజున చదివి దాని నుంచి ఏం తెలుసుకోవాలో తెలుసుకుంటారు ఎవరైనా. దాన్ని తగలబెట్టడం ద్వారా అంటే వైదిక వాంగ్మయం ఉంది కాబట్టి దాడి చేసి తగలబెట్టారు అనేటువంటి వార్త వచ్చింది బయటికి ఆ రోజున. అది కరెక్ట్ కాదు అనేది ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు ఆ రోజున స్పందించి దాన్ని చంపక్కర్లేదు, భావం అలా ఉంటుంది, దాని మీద మన అభిప్రాయం మనం చెప్తాం, కానీ పుస్తకాలు తగలబెట్టడం అనేది కరెక్ట్ కాదు అని. కాబట్టి అదే ధోరణిలో ఇప్పుడు బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి దాడుల్లో కూడా ఒక ఆవేశంలో కొన్ని ప్రార్థనా మందిరాల మీద దాడి జరగచ్చు. ఆ దాడికి జరిగినటువంటి ప్రాతిపదిక, ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రచారం, వీటిని కంపేర్ చేస్తూ ఒక కంపారిటివ్ స్టడీని మేము పట్టించుకుంటున్నాం, ఈ విషయాన్ని పట్టించుకుంటున్నాం, మా దృక్పథం ఇది ఈ విషయంలో అనేది స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో కంటే ఇప్పుడు చాలా ఎక్కువ ఉంది. పట్టించుకోకుండా ఉండటం కరెక్ట్ కాదు. అది ఏ పార్టీ అయినప్పటికీ పట్టించుకోకుండా ఉండటం కరెక్ట్ కాదు. మొన్న ఆయన ఆల్ పార్టీ మీట్లో కూడా, ఆల్ పార్టీ మీట్ జరిగిన తర్వాత బయటకు వచ్చినప్పుడు మాట్లాడి ఉండొచ్చు, కానీ ఎటువంటి ప్రకటనలు చేయలేదు ఎవరు. అది ఓపెన్గా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఓపెన్గా దాని మీద వాళ్ళ విధానం ఏం కాదు, నిజానికి ఫ్యాక్ట్ ఫైండింగ్లు కూడా చేయవచ్చు. ఒక